గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ అండ్ నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 అండ్ 716. హలో డాక్టర్. ముందుగా చెప్పండి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటి? అసలు రీజన్ ఏంటి? సో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్. ఫస్ట్ థింగ్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది చూసుకుందాము. సో మన డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ అంటే నోరు దగ్గర నుంచి మన కింద మోషన్ పాస్ చేసే ఏరియా యానస్ వరకు మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మనకు బేసిక్గా యూజ్ అయ్యే ఆర్గన్స్ ఏవేవి అని అంటే, ఫస్ట్ థింగ్ లివర్, గాల్ బ్లాడర్, దెన్ ప్యాంక్రియాస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఇవన్నీ మనకి నోరు దగ్గర నుంచి మన జీర్ణ వ్యవస్థలో యూజ్ అయ్యే ఆర్గన్స్ అన్నమాట. సో ఈ ఆర్గన్స్ నార్మల్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తిన్నది మన బాడీకి అబ్జార్బ్ అయ్యేటట్టు అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే మన బాడీకి అక్కర్లేదో అదంతా మన బాడీ బయటికి తోసేస్తుంది ఇంటెస్టైన్స్ ద్వారా. సో అక్కడ మనకి అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. సో బేసిక్గా ఈ టూ ప్రాసెసెస్ మనకి ఇంటెస్టైన్స్ దగ్గర, మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటెస్టైన్స్ వరకు. సో ఇది నార్మల్గా జరిగితే మనకి డే టు డే లైఫ్లో మనకి మోషన్ కానీ మిగతా డైజెస్టివ్ అంటే గ్యాసెస్ కానీ ఇట్లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అదే ఇందులో కానీ కొద్దిగా చేంజెస్ జరిగింది అంటే, ఇది కొంచెమన్నా ఆల్టర్ అయింది, గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి, లేదంటే తిన్నది సరిగ్గా అరగట్లేదు, మోషన్ సరిగ్గా లేదు. సో ఇటువంటివి దేనివల్ల అంటే, ఏదో ఒక ఆర్గన్ సరిగ్గా ఎఫెక్ట్ చూపించట్లేదు, లేదంటే దాని ఎంజైమ్ సరిగ్గా రిలీజ్ చేయట్లేదు, దేనివల్ల రిలీజ్ చేయట్లేదు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కాజెస్ అన్నమాట. సో ప్రతి ఒక్క ఆర్గన్ డైజెషన్కి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఐబిఎస్ చూసుకున్నట్లయితే, సో మెయిన్లీ ఐబిఎస్లో మనకి ఆ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో దాని మొబిలిటీ అన్నమాట. సో దాని మొబిలిటీ ఆల్టర్ అవుతుంది. మొబిలిటీ అంటే మూమెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇంటెస్టైన్స్లో నార్మల్ మూమెంట్ ఉండడం వల్ల మనకి ఆ ఫుడ్ అనేది ఏదైతే అబ్జార్బ్ అవ్వాలో అబ్జార్బ్ అవుతుంది. అంటే మనకి ఫుడ్లో ఉండే న్యూట్రిషన్ మన బాడీ మొత్తం తీసుకుంటుంది అండ్ ఏదైతే అక్కర్లేదో దాన్ని బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట. సో ఇది ఏమవుతుందంటే, ఎక్కువగా మూమెంట్ ఉంటే మనకి మోషన్స్ అనేవి చాలా లూజ్గా అవ్వడము, లేదంటే మనకి తొందరగా మోషన్ సెన్సేషన్ రావడం అనేది జరుగుతుంది. అదే స్లోగా ఉంటే గనక కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కిందకి ల్యాండప్ అవుతారు అనమాట. సో ఐబిఎస్లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ D1, ఇంకొకటి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ C1. సో బేసిక్గా ఈ రెండు ఏంటంటే డయేరియా అండ్ కాన్స్టిపేషన్ అన్నమాట. డయేరియా అంటే మనకి ప్రతి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాళ్ళకి మోషన్ రావడం. అదర్వైజ్ కాన్స్టిపేషన్ అంటే చాలా రోజులు అంటే చాలా ఒక 2-3 డేస్ వరకు వాళ్ళకి మోషన్ సరిగా పాస్ అవ్వకపోవడం, వచ్చినా చాలా హార్డ్ స్టూల్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అన్నమాట. ఓకే అండి. సిమ్టమ్స్ చూసుకుంటే ఎలా ఉంటుంది? అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? ఎస్. సో సిమ్టమ్స్ చూసుకుంటే మెయిన్గా మనకి ఇప్పుడు మనకి ఐబిఎస్ డీలో చూసుకున్నట్లయితే వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ మోషన్ పాస్, ఇప్పుడు తిన్న వెంటనే వాళ్ళకి మోషన్ పాస్ అయ్యే సెన్సేషన్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో గ్యాసెస్ అనేవి తొందరగా ఫామ్ అవుతాయి. సో ఇది. అండ్ ఇంకొకటి కాన్స్టిపేషన్ కానీ చూసుకున్నట్లయితే, కాన్స్టిపేషన్లో కొన్ని రోజుల వరకు వాళ్ళకి హార్డ్ స్టూల్స్ అంటే చాలా గట్టిగా రావడం కానీ, లేదంటే వాళ్ళకి మోషన్ అనేది సరిగ్గా పాస్ అవ్వకపోవడం 2 to 3 డేస్ వరకు. దానివల్ల ఏది తిన్నా కూడా అది కడుపులోనే ఉండటం వల్ల వాళ్ళకి తినబుద్ధి కాకపోవడం అండ్ ఆల్సో దానివల్ల ఫేస్ మీద పింపుల్స్ ఇట్లాంటివన్నీ ఫేస్ మీద పాపౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా
ఐబిఎస్ డి అండ్ ఐబిఎస్ సి ఈ రెండు అందరిలో రెండు ఉంటాయని కాదు, ప్రతి ఒక్కళ్ళలో ఎయిదర్ డి ఉంటుంది లేదంటే ఎయిదర్ సి ఉంటుంది. అదర్వైజ్ కొంతమందిలో ఈ రెండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, అంటే ఐబిఎస్కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ అనేది పేషెంట్ ఎలా చేసుకోవాలి? ఎస్, సో మెయిన్లీ ఇంపార్టెంట్ ఐబిఎస్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వేరే డిసీజెస్లో మనకి ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఏదో ఒక దాంట్లో మనకి తేడాలు కనిపిస్తాయి. కానీ ఐబిఎస్లో ఏంటంటే యూజువలీ మనకి ఏ ఇన్వెస్టిగేషన్ చేయించినా, బ్లడ్ దగ్గర నుంచి అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, బయోప్సీ ఏది తీయించినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్యాథలాజికల్ చేంజెస్ ఉండవు అన్నమాట. సో బేసిక్గా ఇదేంటంటే మనకి మొబిలిటీ వల్ల చేంజెస్ జరగడం అండ్ ఆల్సో మైండ్ అండ్ గట్ ఆర్ రిలేటెడ్ అనమాట. సో ఓవర్ యాంగ్జైటీ తీసుకోవడం వల్ల అండ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మూమెంట్ అనేది తొందరగా అయిపోయి దానివల్ల మోషన్ అనేది తొందరగా పాస్ అవ్వడం కానీ లేదంటే కాన్స్టిపేషన్కి ల్యాండ్ అప్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మైండ్ అండ్ గట్ ఆర్ రియలీ కోఆర్డినేటింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లల్లో ఎగ్జామ్ ఫియర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్ ఫియర్లో వాళ్ళకి ఏమవుతుందంటే డయేరియా, తొందరగా లూజ్ మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, చాలా మందిలో చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో దీనివల్ల డిహైడ్రేషన్ కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఏదన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి లేదంటే ఏదైనా స్టేజ్ దగ్గర మనం వెళ్ళి ఏదైనా పబ్లిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చే ముందర చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో దానికి ముందర వాళ్ళకి మోషన్ పాస్ అవ్వడం, సో ఇట్లాంటివి ఫ్రీక్వెంట్ ఇవి ఎపిసోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మైండ్ అండ్ గట్ ఆర్ ఈక్వల్లీ రిలేటెడ్. సో దీనివల్ల కూడా మనకి ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాథలాజికల్గా వాళ్ళకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. సో దాంతో మనకు కన్ఫర్మ్ అవుతుంది చేంజెస్ ఏం లేవు, ఇట్ ఈస్ ఐబిఎస్ అని. ఓకే అండి, అంటే డయట్ ఎలా ఉండాలి వీళ్ళకి? సో మెయిన్లీ డయట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి సమ్ టైమ్స్ ఏంటంటే కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ పడవు, కొంతమందికి వీట్ ప్రోడక్ట్స్ పడవు. ఇది ఈ మధ్య సో ఏంటంటే కొంచెం అడల్టరేటెడ్ ఉన్నాయి కాబట్టి మన ఫుడ్ అంతా, సో ఆ అడల్టరేషన్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ డిసీజెస్కి ల్యాండ్ అప్ అవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా మిల్క్ ప్రోడక్ట్స్, పన్నీర్ కానీ, చీజ్ కానీ, బటర్, ఘీ, సో ఇట్లాంటివి ఏది తీసుకున్నా కానీ కూడా వాళ్ళకి గ్యాసెస్ ఫామ్ అయిపోయి మోషన్స్ పాస్ చేయడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరము, సో ఇవన్నీ చూస్తామన్నమాట. సో అది ఎయిదర్ వాళ్ళకి వామిటింగ్ ద్వారా కానీ లేదంటే మోషన్ ద్వారా, మెయిన్గా ఇక్కడ ఏంటంటే మోషన్ ద్వారా వాళ్ళకి కనిపిస్తుంది. సో బేసిక్గా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కొంతమందికి పడవు, కొంతమందికి ఏంటంటే వీట్ ప్రోడక్ట్స్ అంటే చపాతీ కానీ, పూరి కానీ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద రైస్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి పడవు అనమాట. సో వాళ్ళకి ఏదైతే పడదో దాన్ని మనం అవాయిడ్ చేస్తూ క్రమంగా మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ వాళ్ళకి ఏంటంటే దీనికి రెసిస్టెన్స్ పవర్ పెరిగి వాళ్ళు ఆ ఫుడ్ కూడా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి చేంజెస్ ఉండదు అనమాట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ డైట్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ బాడీ టైప్ని ప్రకారంగా. సో దీన్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ డైట్ చార్ట్స్ ఇచ్చి దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మెడిసిన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదైతే ఫియర్ వల్ల వస్తుందా లేదంటే ఫుడ్ వల్ల వస్తుందా, ఎటువంటి ఫుడ్ వల్ల వస్తుంది, సో ఈ వీటిని చేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట మెడిసిన్. అండ్ ఆల్సో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ మెల్లిమెల్లిగా తగ్గడం అండ్ ఆల్సో ఏదైతే ఫుడ్ పడట్లేదో ఆ ఫుడ్కి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి వాళ్ళు తిన్నాక కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవి నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మేడం, చెప్పండి మీ సమస్య చెప్పండి. మేడం నాకు కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది? నాకు గ్యాస్ ట్రబుల్ ఒక 10 సంవత్సరాలు ఉంది మేడం. 10 సంవత్సరాల నుంచి. అండ్ మీ డైట్ చేంజెస్ చేసినాక కూడా మీకు అట్లానే ఉందా అండ్ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు? మేడం అది గ్యాస్ ట్రబుల్ అంటే కడుపులో మంట అట్లా ఎక్కువ అయిపోయినప్పుడు కొంచెం గుండెలో నొప్పి, చేతులు ఎత్తినా కానీ చేతులు కూడా పూర్తిగా లేకపోవడం అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు ఏదన్నా ఇంజక్షన్ వేస్తారు, తగ్గుతుంది. టాబ్లెట్లు కానీ ఇచ్చినప్పుడు కొన్ని రోజులు వాడి తర్వాత తగ్గుతుంది మేడం. మళ్ళీ
మసాలా ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది మేడం. ఒక్కొక్కసారి ఏంటంటే మోషన్స్ కూడా ఫ్రీగా అవ్వదు మేడం. ఓకే అండి. సో మీ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే మీకు యాసిడ్ పెప్టిక్ రిఫ్లెక్స్ అనేది చూస్తున్నాము. అండ్ దీనివల్ల ఎక్సెసివ్ మనకి ఇక్కడ ఛాతీ దగ్గర నొప్పి ఎక్కువ రావడం, దాన్ని బట్టి మనకి ఏంటంటే తిన్నది సరిగ్గా అవ్వకపోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ అని చెప్తున్నారు. సో ఇది గ్యాస్ట్రైటిస్ కిందకి తీసుకోవచ్చు సార్. సో ఒకసారి మనకి ఇన్వెస్టిగేషన్స్ చేయించి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే ఏంటంటే మీకు 10 years నుంచి ఈ ప్రాబ్లం ఉంది, చాలా మెడిసిన్స్ వాడుంటారు. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు తొందరగా రిజల్ట్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎంత కోర్స్ వాడాలి అండ్ ఎప్పుడు వాడితే మీకు రిజల్ట్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. ఐబిఎస్ అంటే ఏ స్టేజ్లో కాంప్లికేటెడ్ అవుతుంది ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే కూడా? సో యూజువలీ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే డిహైడ్రేషన్ అండ్ కాన్స్టిపేషన్ కానీ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా గ్యాసెస్ ఫామ్ అయినప్పుడే వాళ్ళు కానీ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే దేనివల్ల వస్తుంది ఒకసారి వాళ్ళ బాడీని వాళ్ళే అనలైజ్ చేసుకొని దగ్గరలో ఉండే ఫిజిషియన్ని కలిస్తే కనుక వాళ్ళు క్లియర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించి వాళ్ళకి ఏదనేది డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు దీన్ని సరే తగ్గిపోతుంది కదా అని చెప్పి ఇగ్నోర్ చేసుకుంటూ వస్తే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సెకండ్ థింగ్ వచ్చేసి పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఇవి కానీ ఫామ్ అయితే కనుక తర్వాత డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇలా కూర్చోవడం కానీ, నుంచోవడం కానీ, ఈవెన్ వాకింగ్ కానీ చాలా కష్టం అవుతుంది. ఓకే అండి, డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? సో ఐబిఎస్కి డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ప్యాథలాజికల్గా ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఎటువంటి చేంజెస్ లేకపోయినా కానీ వాళ్ళకి ఆ గ్యాస్ ట్రబుల్ అండ్ ఆల్సో ఆ మోషన్స్ ఆ సెన్సేషన్స్ ఉండడం వల్ల దాన్ని ఐబిఎస్ కిందకి తీసుకుంటామన్నమాట. ఒకవేళ కానీ ప్యాథలాజికల్ చేంజెస్ ఉన్నట్లయితే అది డిఫరెంట్ డిసీజ్ కిందకి పరిగణిస్తాము. సో దిస్ ఇస్ ఐబిఎస్. అండ్ దీంతో పాటు మనకి డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయన్నమాట. సో గ్యాస్ట్రిక్వి మనకి గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్స్ కానీ అండ్ ఆల్సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, మనకి ఫ్యాటీ లివర్ కానీ ఇలా డిఫరెంట్ మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో అండ్ ఇండైజెషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్. సో స్టమక్లో ఉండే లేయర్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సూరిబాబు, తూర్పు గోదావరి నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. సూరిబాబు గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. హలో హలో, నమస్తే అండి. అదండి, నాకు మామూలు గ్యాస్ ట్రబుల్ ఉందండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? అది నాకు 4 సంవత్సరాల నుంచి అండి. ఓకే, ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయించారా? హలో, ఇన్వెస్టిగేషన్ అది పొద్దున మాటలు పక్కన ఒకసారి నొప్పి రావడం, లేకపోతే గుండు పక్క నుంచి నొప్పి రావడం గట్రా జరుగుతుంది. మామూలుగా మెడికల్ షాప్ లో టాబ్లెట్ తీసుకుని వేసుకుంటే తగ్గుతోంది, తర్వాత మళ్ళీ అది వచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రానికి గొంతులో మంట కింద వచ్చేస్తుంది. ఓకే అండి. సో మీకేంటంటే తప్పకుండా ఒక డైట్ చార్ట్ ఇచ్చి దాంతోపాటు మెడిసిన్స్ ఎలా వాడుకోవాలనేది చెప్తాము. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. మీకు స్క్రీన్ మీద ఉండే నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు ఇస్తారు. సో ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రసాద్, బాపట్ల నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మరి నాకు ఉదయాన్నే లేచినప్పుడు కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుందండి, పట్టేసినట్టు ఉంటుందండి. స్టమక్ లో పక్కన ఏదైనా గట్టిగా పట్టుకున్నట్టు అలా అనిపిస్తుందండి. ఓకే, ఈ గ్యాస్ ఏమోనని ఓమిటీ క్యాప్సూల్స్ వాడుతున్నాము. ఓకే, అది 1-2 గంటలు మామూలుగా ఉంటుంది, మళ్ళీ తర్వాత అలాగే సేమ్ ప్రాబ్లం ఉంటుందండి. టెస్ట్లు ఏమన్నా చేయించారా అండి? లేదండి, చేయించుకోలేదు. ఓకే, ఒకసారి మనము బ్రాంచ్కి వస్తే కనుక మీకు ఎటువంటి టెస్ట్స్ చేయించాలి అండ్ మీ సిమ్టమ్స్ని బట్టి ఏ టెస్ట్స్ చేయించుకుంటే కన్ఫర్మ్గా డయాగ్నోస్ అవుతుందనేది చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము. ప్రస్తుతానికి మీకు మెడిసిన్స్ అనేది చాలా అవసరము. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా
ఉండడం వల్ల డే టు డే యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేము, అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి తొందరగా తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం సార్. ఒకసారి బ్రాంచ్ని కలవండి. ఓకే, అదర్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతూ అల్సర్స్ గురించి చెప్పారు కదా. అల్సర్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, అసలు ఎందుకు వస్తుంది? ఎస్, సో అల్సర్స్ అంటే చిన్న పుండ్లు అండి. సో ఇవి ఫస్ట్ ఒక చిన్న సైజు నుండి స్టార్ట్ అయ్యి అవి పెరుగుతాయి అన్నమాట. సో దీన్ని మనము గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ డియోడినల్ అల్సర్ కానీ అంటాం అన్నమాట. గ్యాస్ట్రిక్ అంటే మనకి స్టమక్లో అంటే పొట్టలో మనకి అల్సర్ ఫామ్ అవ్వడం. ఇంకొకటి డియోడినల్ అల్సర్ అంటే మనకి ఇంటెస్టైన్స్లో డియోడినం అనే ప్లేస్లో మనకి అల్సర్స్ ఫామ్ అవుతుందన్నమాట. సో వాట్ ఈజ్ అల్సర్? అల్సర్ అంటే మనకి ఒక చిన్న పుండు, అది బేసిక్గా ఒక చిన్న దాంతో స్టార్ట్ అయ్యి దాన్ని ఒకవేళ ఇగ్నోర్ చేస్తే సైజు పెరుగుతూ 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 ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. తిన్న వెంటనే చాలా ఎక్కువగా పెయిన్ ఉండడం, అది గ్యాస్ట్రిక్కి అండ్ డియోడినంకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సీను రాజమండ్రి నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి చెప్పండి. మాట్లాడండి, చేశానండి, మ్యూట్ చేశాను. మేడం గారు చెప్పండి, మీ నమస్తే అండి. సమస్యను చెప్పండి. అది రాజమండ్రి అండి. మా పాపకి 9 years అండి. ఓకే అండి, మోషన్స్ డైలీ వెళ్తుంది మేడం గారు. ఓకే. ఎందుకు ప్రాబ్లమ్స్ అయినా చెప్తారా? మోషన్స్ డైలీ వెళ్తుందా వెళ్ళట్లేదా? వెళ్ళదండి, 2 days ఒకసారి 3 days అలా అవుతుంది. ఓకే, పాప 9 years 10 years లో వచ్చింది. ఓకే. ఏం చేస్తే బాగుంటుంది ఏంటంటే? సో డైలీ మిల్క్ ప్రోడక్ట్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకుంటుందా అండి? సో బేసిక్గా ఇక్కడ కాన్స్టిపేషన్ ప్రాబ్లం చూస్తున్నాము. సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధకంని ఎట్లా ట్రీట్ చేసుకోవచ్చు, అది చిన్న పాప కాబట్టి సో తన డైట్ చేంజెస్ చేస్తూ అండ్ ఆల్సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనము తనకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఎంత టైం వరకు తనకి నయం అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్రాంచ్లో కలవండి సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామ్మోహన్ అన్నమయ్య జిల్లా నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మేడం మేము అన్నమయ్య జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. అన్నమయ్య జిల్లా నుంచి. చెప్పండి సార్. ఎస్టీడీకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది మేడం నాకు. ఓకే, ఏమవుతోందండి గ్యాస్ ప్రాబ్లం అంటే? గ్యాస్ ప్రాబ్లం అంటే తినింది మసాలా తింటే కన్నా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఎసిడిటీ క్లినిక్ అది ఎసిడిటీ అవుతుంది మేడం. 11 పాయింట్లు ఉంది మేడం నాకు. ఏది హిమోగ్లోబినా? ఎసిడిక్ ఆమ్లెట్ మేడం. అసిడిటీ. ఓకే, ఓకే అండి, అది 11 ఉంది మేడం. ఓకే అండి. సో దానివల్ల నాకు పొట్ట నొప్పి ఉంటుంది, బ్యాక్ లెఫ్ట్ చెయ్యి నొప్పి వస్తుంది. ఓకే, ఇది ఎప్పటి నుంచి జరుగుతోందండి? 2 months నుంచి ఉంది మేడం నాకు అట్లా. ఓకే, సో ఇది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ డైట్ చేంజెస్ చేసుకోండి. మీరే చెప్పారు మసాలా ఫుడ్ తిన్నప్పుడు నాకు ఇలా వస్తుందని. సో ఫస్ట్ మీరు ఒక నెల రోజుల పాటు మీ డైట్ అనేది కంప్లీట్గా మసాలా ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ అండ్ ఆల్సో స్పైసీ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ స్టాప్ చేసి నాన్ వెజ్ కూడా కొంచెం తగ్గించి మనకి నార్మల్ డైలీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని సలాడ్స్ అంటే కీరా దోసకాయ ముక్కలు కానీ లేదంటే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి తీసుకుంటూ మనం కొంచెం డైట్ కానీ పాటిస్తే కనుక మీకుండే సిమ్టమ్స్ తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, ఓకే, అల్సర్స్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఎస్, సో స్టమక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్కి సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ స్టమక్ అల్సర్స్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్. ఇక్కడ మనకేంటంటే తిన్న వెంటనే అల్సర్ అనేది మన స్టమక్లో ఉండటం వల్ల తిన్న వెంటనే స్టమక్ పెయిన్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ సివియారిటీ ఎక్కువ ఉంటుంది పెయిన్. అండ్ సమ్టైమ్స్ వాళ్ళకి వామిటింగ్లో బ్లడ్ పడడం కానీ అండ్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడం కానీ ఇవన్నీ మనకి వీక్నెస్ ఎక్కువగా ఉండడం కానీ చూస్తూ ఉంటాం అన్నమాట గ్యాస్ట్రిక్ అల్సర్లో. అదే డియోడినల్ అల్సర్లో ఏంటంటే వాళ్ళకి ఇంటెస్టైన్స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినే కొద్దీ ఆ పెయిన్ అనేది కొంచెం సప్రెస్ అవుతుంది. అంటే
తినడం వల్ల వాళ్ళకి పెయిన్ ఉండదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్కువగా తింటూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి ఒబెసిటీ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. మోషన్లో వాళ్ళకి బ్లడ్ పడడం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో మోషన్లో బ్లడ్ పడ్డము ఇది మనం డిఫరెంట్ కేటగిరీస్లో కూడా చూస్తాము. మనకి పైల్స్లో, ఫిషర్స్లో కూడా ఇది ఉంటుంది. సో ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ థింగ్ మనం పేషెంట్ని చూసినప్పుడు వాళ్ళకి ఏదన్నా స్కిన్ ట్యాగ్ అనేది ఉందా లేదా, అండ్ ఏదన్నా కట్స్ ఉన్నాయా, వాళ్ళ మలం ఏరియా దగ్గర ఏదైనా కట్స్ ఉన్నాయా, లేదంటే స్కిన్ ట్యాగ్ ఉందా, లేదంటే ఒక చిన్న ఓపెనింగ్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. ఒకవేళ అవేమీ లేదు అని అంటే ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఇట్లాంటి అల్సర్స్ కానీ లేదంటే ఇంకొకటి ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నారాయణ విజయనగరం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. హలో చెప్పండి సార్. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మా మనోరాలకి 4 రోజులు 3 రోజులకు వస్తాయి మోసం చూద్దండి. ఓకే అదే దాని గురించి చెప్పాము. ఓకే అండి, ఎప్పటి నుంచి అవుతుంది? హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. రైట్. యా, సో ఇప్పుడు డియోడినల్ అల్సర్ అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్కి డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాము. సో ఈ డియోడినల్ అల్సర్లో ఏంటంటే మనకి మోషన్లో బ్లడ్ పడడం చూస్తాము అండ్ దీన్ని డిఫరెన్షియేట్ కూడా ఎలా చేయాలనేది చెప్పాను. సో ఇవి ఒక్కటే కాకుండా మనకి గ్యాసెస్ దేనివల్ల ఫామ్ అవుతాయి. సో గ్యాస్ట్రైటిస్. సో ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? సో మనకి స్టమక్లో లేయర్స్ ఉంటాయన్నమాట. సో ప్రొటెక్టివ్ లేయర్స్ అంటారు వాటిని. తిన్న వెంటనే దానిలోంచి మనకి ఎంజైమ్స్ ఫామ్ అయ్యి డైజెషన్ సరిగ్గా అయ్యేలాగా ఆ ఎంజైమ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ గ్యాస్ట్రైటిస్లో ఏమవుతుందంటే మనకి స్టమక్లో ఏదైతే లేయర్స్ ఉంటాయో ఆ లేయర్స్ అనేవి వాయటం జరుగుతుంది. దీనికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది వాయొచ్చు. సెకండ్ థింగ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ ఇవి కానీ మనము ఎక్కువగా యూస్ చేసినట్లయితే దానివల్ల కూడా స్టమక్లో లేయర్స్ అనేవి వాయటం జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ మెడిసిన్స్ వల్ల కూడా ఇది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కాజెస్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి కూడా మనకి సిమ్టమ్స్ కడుపు ఉబ్బరంగా ఉండడం అండ్ ఆల్సో ఛాతి దగ్గర నొప్పి రావడం, తిన్న వెంటనే వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉండడం అండ్ పెయిన్ రావడం వల్ల ఎక్కువగా తినలేకపోవడం. సో ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో దీన్ని మనము ఎట్లా తగ్గించుకోవచ్చు? ఫస్ట్ థింగ్ మనం ఎండోస్కోపీ చేసినప్పుడు ఎంతవరకు వాళ్ళకి ఆ లేయర్స్ అనేవి డిస్ట్రక్ట్ అయి ఉన్నాయి అనేది చూసి దాన్ని బట్టి దాన్ని ఎన్ని రోజుల వరకు వాళ్ళకి టైం పడుతుంది తగ్గడానికి అనేది చూసుకొని దాన్ని బట్టి కంపల్సరీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి లేయర్స్ డిస్ట్రక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఏదైతే తింటున్నామో అదంతా మనకి స్టమక్లోనే పోతుంది. కాబట్టి లేయర్స్ డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు సక్రమంగా ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? మనకి ఎక్కువగా స్పైసెస్ కానీ జంక్ కానీ లేదంటే ఆయిల్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ పర్టికులర్ ఏరియా అనేది మళ్ళీ ట్రిగర్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇటువంటి ఫుడ్ని మనం తగ్గించుకుంటూ వచ్చి ఎక్కువగా సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటి వల్ల డిస్ట్రక్షన్ అవ్వకుండా ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ అనేది బాడీకి వెళ్ళడం వల్ల తొందరగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర మనకి మనము ప్రాపర్ డైట్ అనేది ఫాలో అయితే తొందరగా తగ్గుతుంది అన్నమాట. సో ఇది గ్యాస్ట్రైటిస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి GERD. సో యాసిడ్ పెప్టిక్ రిఫ్లెక్స్ అన్నమాట. సో తిన్న వెంటనే ఎక్సెసివ్ యాసిడ్స్ ప్రొడక్షన్ అయిపోయి వాళ్ళకి అది గొంతులోకి రావడం, ఫుడ్ అనేది గొంతులోకి రావడం జరుగుతుంది. సో ఇది ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే, ఒకవేళ మీరు తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటే దాన్ని మనము స్టాప్ చేయాలండి. సో అట్లీస్ట్ తినిన తర్వాత 2 to 3 hours గ్యాప్ ఉండాలి పడుకోవడానికి.
సో అంత గ్యాప్ ఉండిన తర్వాత ఏమవుతుందంటే మీకు డైజెషన్ అనేది అప్పటికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో తిన్న వెంటనే పడుకోవడం వల్ల మీరు ఎక్కువగా తిన్నట్లయితే ఆ ఫుడ్ అనేది మళ్ళీ గొంతులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో తిన్నది ఎటువంటి ఫుడ్ అనేది చూసుకోవాలి. సో ఒకవేళ కానీ నైట్ మీరు ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం లేదంటే క్వాంటిటీ ఎక్కువది తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. IBS గురించి, అల్సర్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.